అలా నేను ఏసీపీ కృష్ణ చేతుల్లో ఇరుక్కుపోయాను. కాబట్టి డియర్ మంగమ్మ, ఎలాగైనా సరే ఆ ఏసీపీ చేతిలోంచి పెన్ డ్రైవ్ నీ మాయాజాలంతో నా చేతుల్లో పెట్టావంటే ఈ ₹1,00,000 ఎక్స్ట్రా నీ చేతుల్లో పెడతాను. ఆ కృష్ణగాడి దగ్గర 100 కాపీలున్నా 1000 కాపీలున్నా నేను మాయం చేయగలను. బట్ అది నా మ్యాజిక్ వల్ల అవ్వదు. హిప్నటైజ్ చేసి తీయాలి. ఆ కృష్ణగాడిని ట్రాన్స్ లోకి తీసుకెళ్లి మైండ్ కంట్రోల్ లోకి తెచ్చుకుని ఫస్ట్ వాడు పెన్ డ్రైవ్ నుంచి, నెక్స్ట్ వాడి కంప్యూటర్ నుంచి, ఫైనల్ గా వాడు బ్రెయిన్ నుంచే ఫైల్ డిలీట్ చేస్తాను. సూపర్ మంగమ్మ, ఇప్పుడు నేనేం చేయాలి? నువ్వు ఇచ్చిన ఎక్స్ట్రా చెక్ కి ఓ 0 యాడ్ చేసి. తప్పకుండా మంగమ్మ. తేడా వచ్చిందనుకో 2 0 నేను యాడ్ చేసుకుంటా. ఇది ఎలా సాధ్యం మంగమ్మ? లాజిక్ అడగొద్దు, మ్యాజిక్ ఎంజాయ్ చేయి. అమ్మ నా కొండే. ఆ కృష్ణగాడిని బార్కి తీసుకెళ్లి బొమ్మలా మార్చి పెన్ డ్రైవ్ లాగేస్తా. ఓరు మాయలోడా, వస్తా. నేను చేస్తా నిన్ను మాయ. మందు పార్టీ అన్నావు, మరి ఇక్కడ గ్లాసులు లేవంటమ్మా? మందు పార్టీలకి గ్లాసుల చీర్స్ కొట్టు అంతే. నువ్వు దట్ ఈస్ మంగమ్మ. నువ్వు ఈ గంటనే చూస్తున్నావు. అవును, చూస్తున్నాను. గంట ఎలా ఉంది? చాలా బాగుంది. గంట సౌండ్ ఎలా ఉంది? చాలా బాగుంది. అంత తన్మయత్వం గంట సౌండ్ కి? అసలు నీకు హిప్నటైజ్ ఎక్కిందా లేదా? బాగా ఎక్కింది బేబీ. నిజంగా ఎక్కితే నీ దగ్గర ఉన్న పెన్ డ్రైవ్ నాకు ఇచ్చేయి. అది పుచ్చపతి, నేనేమను. మరి పుచ్చప్ప కనపడితే ఇస్తావా? ఇచ్చేస్తా. అదే మాట మీద ఉండు. నిన్ను ఫ్రీజ్ చేస్తున్నా. ఫ్రిడ్జా? ఫ్రిడ్జ్ కాదు, ఫ్రీజ్. ఫ్రీజ్ అయిపోయావు కదా? అయిపోయావు కదా? అలాగే ఉండు, అలాగే ఉండు. కృష్ణ కృష్ణ, డోంట్ డిస్టర్బ్ హిమ్. ఆయన బిగ్ స్క్రీన్ మీద జంగిల్ బుక్ సినిమా చూస్తున్నారు. అబ్బా, నుంచో పెట్టి చూపించేస్తున్నారా? మంగమ్మ గారు, నేను సాంబార్లో ఉప్పు ఎక్కువ వేశాను. మీరు ఏదో ఒక మాయ చేసి ఆ ఉప్పు కొంచెం తగ్గించరా? ఇదేదో కొంచెం తింగరదానిలా ఉంది. కొంచెం హిప్నటైజ్ చేసి టిఫిన్ చేసేయచ్చు. చెయ్యగలరా లేదా చెప్పండి. చెయ్యలేకపోవడం ఏంటంటే 30 సంవత్సరాల నుంచి అదే పని మీద ఉన్నాను. పాల బుగ్గల బంగారం, నువ్వు ఈ గంటనే చూస్తున్నావు. అవును, చూస్తున్నాను. నీ దొండపండు పెదాలతో నాకు ముద్దు పెడుతున్నావు. పెడతాను. లేట్ ఎందుకు? దగ్గర గారా, దగ్గర గారా. వచ్చేసాగా. నువ్వేంటి ఆ మధ్యలో ముద్దు దాన్ని పెట్టమంటే నువ్వు పెడతావేంటి? అవతలకెళ్ళు. వెళుతున్నా. నువ్వెక్కడికే? వెళుతున్నా అనుకుంటూ వెళ్తావు. నువ్వు వెళ్ళక్కర్లేదు, రా. వచ్చేసాగా. అరే నిన్ను కాదురా బాబు రమ్మంది. ఏంటయ్యా నాకే కర్మ. ఫ్రీజ్. నువ్వు నాతో పట్రా. ఫ్రీజ్ అన్నావుగా. అన్నావు కదా బే. బే నా కర్మరా ఇది. నువ్వెక్కడ దొరికావే? నడు. నువ్వు ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తా. ఏంటి మీరు డిస్కషన్ పెట్టారు? సాంబార్లో ఉప్పు తగ్గిందా? నీళ్ళు వేసాను, తగ్గింది. మీరు వెళ్ళండి. హలో, నేను చెప్పింది చెప్పినట్టే చేస్తావు కదా? ఎన్నిసార్లు చెప్తావురా? నేను రెడీగా ఉన్నాను కదా. నువ్వు అలా రొమాంటిక్ మూడ్ లోనే ఉండు, నేను అదే మూడ్ లో వస్తా. దగ్గర గారా. నువ్వేంటి నిలబడ్డావు? అదేది? సార్, ఏదో 3 మాయలు 6 హిప్నటైజర్లు చేసుకొని బతికేవండి సార్. దయచేసి మీ జైలు ప్రపంచానికి నన్ను పరిచయం చేయకండి సార్. నేను క్షమించాలంటే నేను చెప్పిన పని చేయాలి. ఆవకాయ బద్దా సార్? నేను చేస్తున్నాను కదా సార్, నేను చేస్తున్నాను. ఐ విల్ డూ. ఇప్పుడు మనం పుచ్చప్పని ఎందుకు హిప్నటైజ్ చేస్తున్నట్టు? వాడి దగ్గర సుజాత వీడియో ఉంది కదా, నువ్వు వాడిని హిప్నటైజ్ చేసి ఆ వీడియో రాబట్టాలి. అది నీ పెన్ డ్రైవ్ లోనే ఉందిగా. ఇది ఒట్టి ఎంటీదే, అసలు ఎక్కడ ఉందో వాడికే తెలుసు. అవునా? అది నా దగ్గరుంటే కనిపించిన ప్రతి కామెడీతో కాలక్షేపం చేస్తానా? ఈ పాటికి నిజం కక్కించి లోపలేసి ఊతిగా ఆరేసేవాడిని. సరే, నువ్వు ఇక్కడే ఉండు, నేను విజిల్ వేసినప్పుడు వచ్చాయి. ఓబే. ఐ లవ్ యూ. పెన్ డ్రైవ్ తీసుకొచ్చావా? నోట్లోంచి అవకాశం తీసిన తీసి కాదు, ఆడు మెడలోంచి పెన్ డ్రైవ్ తీసి ఫైల్ డిలీట్ చేయడానికి.
అన్నా ఈ మాయల మాటలు కానీ నువ్వే నమ్మినావు కానీ నాకైతే డౌటే అన్న. ఆ ఎంప్లాయ్మెంట్ అది ఉన్నా చూసినావు. హిప్నటైజ్ అంటావు రాదు, నువ్వు నా హిప్నటైజ్ గా పేరు పెడతావురా? పోనీ మా తెలీదు, నువ్వు చేసి చూపించు. సెల్ఫ్ డిగ్గింగ్, మీ గొయ్యి మీరే తవ్వుకుంటున్నారా? అయితే ఓకే, మీ అందరినీ ఇక్కడే కూర్చోబెట్టి బ్యాంకాక్ తీసుకెళ్లి అమ్మాయిల చేత మసాజ్ చేయిస్తాను రా. మసాజ్. ఆర్ యు రెడీ? ఐ ఆమ్ రెడీ. గంట తీసినావు, గంటకు కరిగిపోయే బుర్రలు అనుకున్నా అమ్మాయి. రేయ్, అనవసరంగా మాట్లాడితే బ్యాంకాక్ కాదు కదా బందర్ కూడా తీసుకెళ్ళను. అరే ఆగనా అన్నా నువ్వు చేయనా. ఇప్పుడు మీరు కళ్ళు మూసుకుని మెల్లగా నిద్రలోకి ఎదురుగా విశాలమైన సముద్రం ఉంది. చిన్న చిన్న చెడ్డీలేసుకుని పక్కన పాపలతో ఆ ఇసుకలో పందుల్లా దొర్లుతున్నారు. అక్కడ ఎంజాయ్ చేయండి. అందరిని బాగానే పడుకోబెట్టావే. ఏంటి ఎమ్మెల్యే గారు బ్యాంకాక్ వెళ్ళదా? ఇంకా దొరలటం లేదు. పుచ్చప్పరాజా, ఇంకా నువ్వు బ్యాంకాక్ వెళ్ళలేదా? సుజాత దగ్గరికి వెళ్ళాను. సుజాత అంటే అంత ఇష్టమా? ప్రాణం. ఓహో, మీ ఇద్దరు వీడియో ఎవరు తీశారు? ఎవడు తీస్తాడు? నాకు నేనే. ఆ, ఓహో, మరి ఇప్పుడు ఆ వీడియో నీ దగ్గర ఉందా? దీని పాస్వర్డ్ ఏంటి? పాస్వర్డ్ నా తంబు. ఓ, మరి ఇక్కడ వేసేస్తావా? గుద్దుకో. అది తీసుకెళ్తావేంటి? లేచాడంటే చంపేస్తాడే బాబు. బాబు నా మాట ఇచ్చేవయ్యా. నీ జావు, నువ్వు జావు. అబ్రకా దబ్రా, ఓకే బద్దా. అరే, బ్యాంకాక్ నుంచి అందరూ తిరిగి వచ్చేయండి రా. వచ్చేస్తున్నాము. వచ్చేయండి. వెరీ గుడ్, వెరీ గుడ్. అన్నా నీ సెల్లునేమో చూసుకో. అమ్మా, నా సెల్ ఫోన్ ఎదురా. అరే ఆ పిచ్చోళ్ళు పోలీసోళ్ళు కలిసి సెల్ ఫోన్ కొట్టేసిరా. అరే నువ్వు బ్యాంకాక్ వెళ్ళలేదా? బంజారా స్వాతింటికి పోయినా. ఒరే మంగమ్మ, నీకు 5 నిమిషాలు టైం ఇస్తున్నా. నా సెల్లు నాకు రాలేదు. ఇదిగో ఈ గంట నీ గొంతులో గుచ్చి మింగించి మరీ చంపేస్తా. నాకు 1 minute టైం ఇవ్వండి సార్. ఇదిగోండి సార్ సెల్. రేయ్, ఇది నా సెల్ కాదు. ఏదో ఒక సెల్ సార్, టెంపరీగా వాడుకోండి. నాది రిపేర్ కి ఇచ్చారనుకున్నావా? స్టాండ్ బైగా ఇది పడితే అది వాడటానికి. నా సెల్ నాకే కావాలి. శైలు ఫోనా? హలో నాన్న, నేను శైలుని మాట్లాడుతున్నాను. బాగున్నావా? ఫంక్షన్ బాగా జరిగింది. ఫోటోలు పంపించాను, చూసావా? ఏంటన్నా నువ్వు చెప్పేది? అవును తమ్ముడు, ఆ శాస్త్రి గారి ఫోన్ ఏసీపీ వాడుతున్నాడు. వాడు బతుకున్నాడని ఆడి కూతురి కలరింగ్ ఇస్తూ మేనేజ్ చేస్తున్నాడు. గ్యారంటీగా వాడు చచ్చిపోయి ఉంటాడు. ఒకవేళ నువ్వు మర్డర్ చేసిన వీడియో ఆ శాస్త్రి గారి సెల్లో దొరికిందంటే ఈ పాడికి మన ఇద్దరిని అరెస్ట్ చేసేవాడు కదా. మనం ఫుల్ సేఫ్. నువ్వు హ్యాపీగా ఉండు. ఏంటి తమ్ముడు నవ్వుతున్నావు? పక్కన మరదలుందా? తను నా పక్కనుంది కాబట్టే అదృష్టం నన్ను వెతుక్కుంటూ వస్తుంది. yes brother, she is our luck. నాన్న, ఫోటోలు చూసారా? తల్లి మాట్లాడుతుంది మీ నాన్న కాదు, ఎమ్మెల్యే పుచ్చప్పని. సెల్లు మీ నాన్న దగ్గర లేదు, ఏసీపీ కృష్ణ దగ్గర ఉంది. అంటే ఇన్నాళ్ళు నీతో చాటింగ్ చేస్తుంది మీ నాన్న కాదమ్మా, ఏసీపీ కృష్ణ. కృష్ణం వందే జగద్గురుం. అంటే మీ నాన్న చచ్చిపోయినట్టేగా. తల్లి, ఇదిగో సెల్లు, మీ నాన్న జ్ఞాపకార్థం నీ దగ్గర ఉంచుకో. అరే ఇక్కడ దూరా, దుకాణం సర్దండి. శుభకార్యం జరిగే చోట పాపం దినం కార్యం జరుగుతుంది. ఉంటానమ్మా, టాటా, చెయ్యు. ఎక్కడున్నారు?
రోజుల నుంచి మాకు చెప్పకుండా ఏం చేసావు? చెప్పు, ఏం చేసావు మా నాన్నని? ఆయన బతికే ఉన్నారా, చచ్చిపోయారా? చెప్పు, ఏం చేసావు? చెప్పు. ఏమైంది? ఆయన ఎందుకలా ఉన్నారు? కృష్ణ చెప్పు ప్లీజ్. ఏం కాలేదు శైలు. ఆ రోజు మీ నాన్న హాస్పిటల్ రప్పించింది ఆయన అరెస్ట్ చేయడానికి కాదు, ఆయన నిర్దోషం ప్రూవ్ చేయడానికి. కానీ అనుకోకుండా పోలీసులు రావడంతో అక్కడి నుంచి పారిపోయిన ఆయన్ని వెతుక్కుంటూ వెళ్ళిన నాకు ప్రాణాపాయ స్థితిలో కనిపించారు. ఎవరు కొట్టారో తెలీదు. తలకు బలమైన గాయం అవడంతో కొన ఊపిరితో ఉన్న ఆయన్ని హాస్పిటల్లో జాయిన్ చేశారు. శాస్త్రి గారు, తీసుకెళ్ళండి. డాక్టర్ గారు స్ప్రోలోకి వచ్చారు ఆయన. సారీ కృష్ణ, డాక్టర్లు కష్టం అని తేల్చి చెప్పేశారు. ఏం చేయాలో తెలియక నీకు చెప్తామని వస్తే. శైలు, మా నాన్నకేమన్నా అయిందంటే ఇంట్లో ఒక్కరం కూడా బతకం. దానికి కారణం నువ్వే అవుతావు, గుర్తుపెట్టుకో. అలా నువ్వు అనేసరికి ఏం చేయాలో తోచలేదు. కోమాలోకి వెళ్ళిన ఆయన్ని మళ్ళీ మామూలు మనిషిని చేయాలని చేయని ప్రయత్నం లేదు. రీసెంట్గా ఓ యుఎస్ డాక్టర్ అండర్లో ఆయన్ని మళ్ళీ నార్మల్గా చేయడానికి చివరిగా ప్రయత్నించాను. గుడ్ న్యూస్, ఆయన 10 days లో నార్మల్ మెషిన్ చేస్తా అన్నా. ఓహ్ థ్యాంక్ గాడ్. థ్యాంక్ యూ డాక్టర్. ఓకే, థ్యాంక్ యూ. నిజంగా ఆయనకు జరగకూడదు ఏదైనా జరిగితే మీకు మీ నాన్న ఉండడు, ఆయన నిర్దోషాన్ని ప్రూవ్ చేయడానికి నాకు సాక్ష్యాలు ఉండవు. ఇదంతా మీకు ముందే చెప్పచ్చు, కానీ మీ నాన్న బతుకుతాడో లేదో అన్న టెన్షన్ మీరు భరించలేరు. అందుకే మీ నాన్న సెల్ ద్వారా ఆయన మెసేజ్లు ఇస్తున్నట్టు నేనిచ్చి మిమ్మల్ని నమ్మిస్తూ వచ్చాను. మీరంతా లక్కీ శైలు. రేపట్లోగా ఆయన స్ప్రోలోకి వస్తారు. ఆయన దగ్గరున్న సాక్ష్యంతో ఎమ్మెల్యేని మలేష్ యాదవ్ని జైలుకి పంపించడం ఖాయం. శైలు, ఇదంతా నిన్ను ప్రేమించానని చేయలా. నువ్వు నన్ను కాదన్నా ఇదే చేసేవాడిని. నీకు మీ నాన్న ప్రాణాలు తప్పకించాను. 2 రోజులు ఆగితే నిర్దోషిగా అప్పగిస్తాను. బాగున్నావా? బాగున్నానమ్మా. ఈరోజు మీరు కళ్ళు తెరవడానికి, మమ్మల్ని ప్రాణాలతో చూడటానికి కారణం ఈయనే నాన్న. బాబు, నీ రుణం ఎలా? సార్, రుణాలు తర్వాత తీర్చుకుందాం. ముందు మలేష్ యాదవ్ మీ ఫ్రెండ్ని మర్డర్ చేసిన వీడియో మీరు తీశారు కదా, అది నాకు అర్జెంట్ కావాలి. అది ఎక్కడుందో చెప్పండి. అది ఎక్కడుందంటే